చిలకలూరిపేట పురుషోత్తపట్నంలో ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 40వ ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. గుంటూరు నుంచి రమేష్ హాస్పిటల్ శంకర్ కంటి డాక్టర్లు ఉచిత వైద్య సేవలు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు అనారోగ్య సమస్యలు రాకూడదని, పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట్రంలో 54 లక్షల చిన్నారులు పాల్గొంటారని పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉచిత మెగా కంటి వైద్య శిబిరం అలాగే మండల ప్రారంభించడం జరిగింది. డాక్టర్ మనోజ్ గారు కూడా ఉన్నారు. వర్తిల్లాలి బతిపాటి పుల్లారావు సాల్ట్ ఆపండి, ఎందుకు డబ్బులు ఖర్చు పెడతారు. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించడానికి ఆధ్వర్యంలో 40వ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పురుషోత్తపట్నం ఈ సరౌండ్లో ఉన్నటువంటి ఏదైతే స్లమ్ ఏరియాలో ఉన్నారో పేదవారందరూ ఉపయోగించుకోవాలని చెప్పి ఈరోజు మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గుంటూరు నుంచి రమేష్ హాస్పిటల్, శంకర్ నేత్రాలయం ఇద్దరు కూడా కంటి సమస్య ఉన్నా, గుండెకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్య ఉన్నా ఇక్కడే పరీక్షలు నిర్వహించి వారికి ఎన్టీఆర్ వైద్యం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం వచ్చినాక దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక పక్క ఎన్టీఆర్ వైద్యం, మరొక పక్క ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదవారిని ఆరోగ్యవంతులుగా చేయటానికి, అనారోగ్యం ఎవరు ఉండకూడదనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి ఈరోజు ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదలను ఆరోగ్యవంతులు చేయటమే, అనారోగ్యం లేనటువంటి చిలకలూరిపేటగా రూపుదిద్దటమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. రెండవది రమేష్ హాస్పిటల్ గుంటూరు వారి సౌజన్యంతో ఈరోజు 30వ వార్డు పట్టణంలోని పురుషోత్తపట్నం గ్రామంలో 4 వార్డులు కలుపుకుని అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి ప్రజానీకానికి వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాలు ఈరోజు ప్రతిపాటి పుల్లారావు గారి నేతృత్వంలో ఈరోజు 40వ ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. గతంలో మనం చూసాం, ఈ ప్రాంతం నుంచి ఒక శాసనసభ్యులుగా, మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. కానీ ఏనాడు చిలకలూరిపేట నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మరియు ముఖ్యంగా ఈ ప్రాంతం అని చెప్పుకున్నటువంటి వారు సొంత గ్రామంలో ఇటువంటి పేద ప్రజలకి వైద్య పరీక్షలు ఇచ్చి ఎటువంటి క్యాంపులు నిర్వహించలేదు. కేవలం పేరుకి మాత్రమే వైద్య శాఖ మంత్రిగా పనిచేశారు తప్పితే ఎక్కడ ప్రజలకి అందుబాటులో లేని సందర్భం ఈరోజు చిలకలూరిపేటలో. కానీ ప్రతిపాటి పుల్లారావు గారు గత 30 సంవత్సరాలుగా 40 మెడికల్ క్యాంపులు నిర్వహించారంటే, తన సొంత డబ్బు వెచ్చించి మెడికల్ క్యాంపులు పెడుతున్నారంటే ఈ చిలకలూరిపేట ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, చిత్తశుద్ధిని ఇక్కడ తెలియజేస్తుంది. ఈ ఊర్లో ముఖ్యంగా చెప్పాలంటే గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో అభివృద్ధి చేసింది ప్రతిపాటి పుల్లారావు గారు నేతృత్వంలో. సీసీ రోడ్లు కావచ్చు,
కాలువలు కావచ్చు, అదేవిధంగా దేవాలయాలు కావచ్చు, కమిటీ హాళ్ళు కావచ్చు,